హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ మీడియా క్వైరీస్ అనమాట. సో మీడియా క్వైరీస్ అంటే ఏం లేదు, ఇక్కడ మనము డివైజ్ని బట్టి మనం క్వైరీస్ రాస్తాం. ఇప్పుడు సపోజ్ ల్యాప్టాప్లో ఎలా ఉండాలి, ట్యాబ్లో ఎలా ఉండాలి, వ్యూ. సో ఎలా పడితే అలా ఉండకూడదు కదా, సో వ్యూ రాస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, వ్యూని బట్టి మనం ఇక్కడ ఇస్తాం అనమాట. అది నేను కోడింగ్లో చెప్తాను. ఓకేనా, మీడియా క్వైరీస్. సో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో సిఎస్ఎస్ మీడియా టైప్స్. సో సిఎస్ఎస్ మీడియా టైప్స్ ఎలా అంటే ఆల్, ప్రింట్, స్క్రీన్, స్పీచ్ అనమాట. ఆల్ అంటే మొత్తం వచ్చేస్తుంది. ప్రింట్ అంటే ఏం లేదు, ఇక్కడ క్రోమ్ని మీరు చూసింటే ఆ క్రోమ్ని కూడా మనం ప్రింట్ అవుట్ తీయచ్చు. సో ఎగ్జాక్ట్గా అది మొత్తాన్ని ప్రింట్ తీయచ్చు అనమాట, ప్రింట్ ఆప్షన్ వస్తుంది. స్క్రీన్ అంటే ఏమంటే ఇప్పుడు డివైజ్ని బట్టి స్క్రీన్ సైజెస్ పెరుగుతుంది. ఇప్పుడు మొబైల్ ఒక రకంగా ఉంటుంది, ట్యాబ్ ఒక రకంగా ఉంటుంది, ల్యాప్టాప్ ఒక రకంగా ఉంటుంది. దాంట్లో స్క్రీన్ ఎలా పెట్టాలి, ఎంత విడుతులో పెట్టాలి, ఎంత మ్యాక్సిమంలో పెట్టాలి అనేది చూస్తూ ఉంటాం. అలాగే స్పీచ్ కూడా. సో స్పీచ్ కూడా మనం దాని గురించి ఫర్దర్గా మనం నేర్చుకుంటాం. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ స్క్రీన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి విడ్త్ అనమాట. ఏది వెబ్సైట్ యొక్క విడ్త్. మనం క్రోమ్ ఓపెన్ చేస్తే వ్యూ పోర్ట్ ఉంటుంది. ఓకేనా, వ్యూ పోర్ట్ ఇది విడ్త్ అనమాట. సో వ్యూ పోర్ట్ అంటే మనం చూసేది ల్యాప్టాప్లో ఇలా చూస్తాం, మొబైల్లో ఇంకో రకంగా చూస్తాం. సో వ్యూ పోర్ట్ ఉంటుంది దీన్ని. సో ఇప్పుడు చూడండి, ఇవి సైజెస్ అండి. 1920 14, తర్వాత 1366 124. వీటిని సైజెస్ అంటారు. ఇవి వచ్చేసి 700 to 900 ట్యాబ్స్ అనమాట. ఇది వచ్చేసి ల్యాప్టాప్, మానిటర్, స్క్రీన్స్ ఇవి. ఇది 320 to 480 ఉంది కదా, ఇది మొబైల్స్ అనమాట. ఓకేనా, అది వ్యూ పోర్ట్. ఇప్పుడు మీడియా స్క్రీన్. ఇప్పుడు మీడియా స్క్రీన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ల్యాప్టాప్ కానీ ఒక ట్యాబ్ కానీ తీసుకుంటున్నాను. దాంట్లో స్క్రీనింగ్ ఎలా పెట్టాలి, కోడ్ ద్వారా స్క్రీనింగ్ ఎలా పెట్టాలంటే మీడియా @మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్సిమం విడ్త్ 900 పెట్టాలి. అంటే అంతకంటే ఎక్కువ పోకూడదు. మ్యాక్సిమం విడ్త్ అనమాట, మ్యాక్సిమం విడ్త్. ఓకేనా, 900. ఇది బ్రేక్ పాయింట్. సో ఇక్కడికి స్టాప్ కావాలి ఏదైనా సరే. అది క్వెరీ ఎలా రాస్తామంటే చూడండి. సో మీడియా క్వెరీ ఎలా రాస్తామంటే ఇలా స్క్రీన్ మ్యాక్సిమం విడ్త్ అని పెట్టి, కంటైనర్ వచ్చేసి మెయిన్ కంటైనర్ 100% ఉంటుంది. కానీ మనము ఇప్పుడు ట్యాబ్లో చూస్తున్నాం కాబట్టి ఆ కంటైనర్ యొక్క విడ్త్ ఎలా ఉండాలి, 50% ఉండాలి. అర్థమైంది కదా, మెయిన్ కంటైనర్కి దీనికి డిఫరెన్స్ ఏంది, మీకు 50%. ఇదేమో విడ్త్. సో మెయిన్ కంటైనర్ ఏమో విడ్త్ 100% ఉంటుంది. బట్ ఈ మ్యాక్సిమం విడ్త్ వచ్చేపాటికి ఏమవుతుందంటే 50%కి కూర్చుంటుంది. అర్థమైంది కదా. సో కోడింగ్ చూపిస్తాను. ఓకేనా, ఇవి మీడియాకు ఫీచర్స్ అనమాట. దీంట్లో మ్యాక్సిమం కలర్, మ్యాక్సిమం విడ్త్, మ్యాక్సిమం కలర్, మినిమం హైట్. ఓకేనా, మినిమం విడ్త్, మ్యాక్సిమం హైట్, ఇక్కడ మ్యాక్సిమం హైట్, సో వీటిని మనం యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ ఈ మీడియా ఫీచర్స్లో. మిగతావి ఏం యూజ్ చేయం. సో వీటిని మాత్రమే మనం యూజ్ చేస్తాం. స్క్రిప్టింగ్, అప్డేట్, విడ్త్, పాయింటర్. ఓకేనా, ఇది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను కోడింగ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో మనం గో లెవెల్కి వెళ్ళిపోదాం. సో నేను పక్కన పెట్టుకుంటాను. ఓకే, మీడియా. ఓకేనా, చాలు మీడియా. మీడియా పేరు. ఓకే, సో ఇప్పుడు నేను H1 తీసుకుంటున్నాను. ఓకేనా, H1. చాలు. ఓకే,
ఇప్పుడు మనం స్టైల్ వస్తాం, ఓకేనా? స్టైల్. సో ఫస్ట్ మనం బాడీకి ఇద్దాం. సో బాడీ, ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను సారీ స్టైల్కి కదా, స్టైల్ బాడీకి. బాడీకి వచ్చేసి నేను బీజీ కలర్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను వైట్ వేస్తాను, వైట్ ఇస్తాను చాలండి, ఓకేనా? నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి నేను ఏరియల్ ఇస్తాను. సో ఏరియల్, ఓకే. ఇక్కడికి అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీడియా వేరీస్ కదా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇదేంది 100%. సో గుర్తుపెట్టుకోండి, నేను 100% లాగానే పెడతాను. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని, ఓకేనా? సో ఇక్కడ @ మీడియా, ఏమి మీడియా స్క్రీన్, ఇక్కడ చూడండి మీడియా స్క్రీన్, ఓకేనా? ఇక్కడ అండ్ మ్యాక్సిమం, ఏమి మ్యాక్సిమం, మ్యాక్సిమం విడ్త్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి అంటే 200 పిక్సెల్. ఇది వచ్చేసి మెయిన్ అనమాట. ఇది బాడీ వచ్చేసి ఫుల్ విడ్త్, ఇది మ్యాక్సిమం విడ్త్. అర్థమైందా? ఇప్పుడు ఈ బాడీకి ఇవ్వాలి, ఓకేనా? కాపీ చేసుకోవాలా, ఇక్కడ మీడియా స్క్రీన్ మీద పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోడ్ రాయాలి. ఏం రాయాలి కోడ్? బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ ఇస్తాం. ఏమి ఇస్తానా? పింక్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అర్థమైంది? సేమ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసాం. ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. సో రిఫ్రెష్ చేస్తున్నాం, కొంచెం చిన్నగా తీసుకుంటాం. చూడండి ఇక్కడ పింక్ కలర్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి. సో నేను ఇలా తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే పింక్ కలర్ వచ్చింది. ఎందుకు పింక్ కలర్ వచ్చిందంటే ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ ఎంత ఇచ్చాము? 1200. 1200కి విడ్త్ తగ్గితే పింక్ కలర్ రావాలి, అది మీడియా స్క్రీన్. అర్థమైంది కదా? అలాగే నేను అన్ని దాంట్లోకి ఇస్తాను, ఓకేనా? ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ వచ్చేసి నేను 1000 పిక్సెల్ ఇస్తాను. 1000 పిక్సెల్ ఇస్తాను. కలర్ కూడా చేంజ్ చేస్తాను ఇక్కడ. సో కలర్ వచ్చేసి నేను లైట్ బ్లూ ఇస్తాను. సో లైట్, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి 1000 అయిపోయింది కదా, 700 ఇస్తా. 700 ఏ కలర్ రావాలా? ఇక్కడ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇస్తాం, ఆరెంజ్, ఓకేనా? ఇంకా తక్కువ వస్తే రెడ్ రావాలి, అంతే కదా? నేను ఇంత 480 ఇస్తా. సో 480 ఇవి సైజెస్ అనమాట. సో చాలు, ఓకే. ఇప్పుడు మనం లైవ్లో చూద్దామా? ఓకే, 1000 వస్తే ఏం రావాలా? లైట్ బ్లూ. 700 వస్తే ఆరెంజ్. 450 వస్తే రెడ్ రావాలి, ఓకేనా? చూద్దాం. ఓకే, పింక్ వచ్చేసింది కదా. సో రిఫ్రెష్ చేస్తున్నాం. చూడండి నేను ఇక్కడ కొంచెం లైట్, చూడండి లైట్ బ్లూ వచ్చేసింది. లైట్ బ్లూ అంటే 1000 పిక్సెల్స్. ఆరెంజ్ అంటే 700 పిక్సెల్స్. అంతకంటే చిన్నగా రావడం ఇది. ఒకసారి ఇన్స్పెక్ట్ వచ్చింది చూడండి. సో ఇక్కడ చూడండి వచ్చేసింది, ఓకేనా? ఇది మొబైల్ వ్యూ. సో ఇక్కడ రాలేదు, బట్ ఇక్కడ వచ్చేసింది. చూడండి పెరిగే కొద్దీ ఆరెంజ్ వస్తుంది, బ్లూ. సో చూడండి, ఓకేనా? అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి మీరు పైన కూడా సైజెస్ మారుతున్నాయి, ఓకేనా? అర్థమైంది కదా? సో ఇలా మనం చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చమ్మా, చెప్తాను చూడండి. ఇప్పుడు ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 100 పిక్సెల్స్ ఇస్తున్నాను, ఓకేనా? 100 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఒక్కసారి చూద్దాం.
సో ఫాంట్ సైజ్ ఇస్తే ఎలా వచ్చింది, సో పెద్దగా వచ్చేసింది. సో మామూలుగా మనకి ఎలా రావాలి, ఇది 100 పిక్సెల్ ఉంది, మనము ఈ డివైస్ విడుతూ తగ్గే కొద్దీ అది తగ్గాలి కదా. సో అప్పుడు చూపిస్తాను మళ్ళీ. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, కాపీ, ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమిస్తున్నాను, 70 పిక్సెల్స్ ఇస్తాను, 70 ఇస్తాను, ఓకేనా. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 50 పిక్సెల్స్ ఇస్తాను, పిక్సెల్స్, తర్వాత 25, ఓకేనా, 25. తర్వాత కిందికి వచ్చేపాటికి 14 ఇస్తాం, 14 ఇస్తాం, 10 కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం, 10 ఇస్తాం, ఓకేనా. ఇప్పుడు మనం చూద్దామా. సో ఇప్పుడు 100 పిక్సెల్ కదా ఇది 100 పిక్సెల్. సో ఏమైంది, తగ్గే కొద్దీ 70కి వచ్చింది. ఇంకా లైట్ బ్లూ కాడికి వచ్చేపాటికి 50 వచ్చింది. ఇది ఆరెంజ్కి వచ్చేపాటికి 25 వచ్చింది. చూడండి, తగ్గే కొద్దీ పిక్సెల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మీడియం, అర్థమైంది కదా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో ముందుగానే తెలుస్తుంది.